సుమంత్ గారు, సార్ అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా కదా, మీరు ప్రభాస్ ఫ్యానే కదా? అవును సార్. కానీ కొన్ని డైలాగ్స్ అదే టీజర్లో చూస్తుంటే ప్రభాస్ని కొద్దిగా ఇమిటేట్ చేసినట్టుంది. లేదు, భీమవరం అంటే మీకు- భీమవరం వైపు పట్టుకోమని అన్న వాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ అట్లే సౌండ్ అవుతారు. మా కార్తిక్ అన్న కూడా అట్లే మాట్లాడతాడు. అండ్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ. అంటే ఆయన ఇమిటేట్ చేసినట్టున్నారు. ఒక సినిమాలో ఆయన ఇలాగే అంటాడు కదా ప్రభాస్. చాలా 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 బాగుంటారు అన్న కదా. ఆ సినిమా ఆ సీన్లో త్రిషతో అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాలో మేము చెప్పాలా, ఈ సినిమాలో వర్షం సినిమాకి రిలీజ్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుకునే మాటలు అవి అట్లా. ఓకే, బాగుంది. టీజర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు, ఇదేంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి, లేదా మీ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఓ షార్ట్ ఫిల్మ్ సినిమాగా మలిచారా? లేదు సార్, కొత్త కథే. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అండి. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కూడా ఉందని. సో మా డాడీ అండ్ మా బాబాయ్ గారు వాళ్ళ కూతుర్ని చాలా అమితంగా ప్రేమించారనమాట. సో ఆ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకుని కూతురు ఈక్వల్ లవ్ డాడీకి, డాడీ ఈక్వల్ లవ్ కూతురికి ఇచ్చినప్పుడు, అండ్ అదే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఆ సంఘర్షణలో ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ట్రై చేశాం సార్, అంతే. ఓకే, సుమంత్ గారు మీరు డైరెక్ట్ చేశారు కదా ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ది ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా తెలంగాణ రూటెడ్ స్టోరీసే కదండి వస్తున్నాయి. అవును. అంటే నెక్స్ట్ సినిమా మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశానన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదన్న, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కదా అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా, అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన అని. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైబ్ ఏదో కొంచెం తేడా ఉంది. ఏంటి ఆ 2 తర్వాత కదా? తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్లో కూర్చోబెట్టి తినాలన్న, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కని తినాలి, నేను తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటా. అది ఇంటెన్షన్ అన్నది. సుమంత్ గారు సార్ సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి, ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండినాయి, మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదైనా మార్చుకుంటారా? లేదు సార్, మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి, ఇప్పుడు నేనేనో నాగరంలో ఉంటా, నాలాంటోడిని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సార్. సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి చేసినాం. ఎందుకంటే సార్
ఎందుకంటే అంత లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే. ఎందుకంటే నా పోస్టర్లు, నా ఒక సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు బండాగి చూడరు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు. సో ఎంత కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21 when I was 19 I signed that film. నేను 23 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరూ వచ్చి మీతో పాటు సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీగా, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమాకి కూడా ఉంటుందా? అంటే అట్లా కదా సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాకన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఓకే. ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ గారు, మేము ఫేమస్ కాము, అప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నాం సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ని తీసుకుపోయి సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్నా అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో, వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా? అవును సార్. ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియను హీరో, అది ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే, ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్. సరే, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం బయట రావడానికి వాటికి పెద్ద మొహమాట పడరు. మీరేంటి సార్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు, ఏంటి అంత మొహమాటం దేని గురించి? అంటే నాకు ఇక్కడ పెద్ద వర్కింగ్ ఉండదు కదా సార్. యాక్టర్స్, డైరెక్టర్స్ దే విల్ టేక్ కేర్. అంటే బేసిక్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరంటే ఒక 10 minutes నాట్ చెప్పమంటారు, లేదంటే ఫుల్ నెరేషన్ అంటే ఒక 2-3 hours అంటారు. మీరు 8 గంటలు ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు సార్? నచ్చింది అందుకే మళ్ళీ చెప్పాను. ఓకే. సో అంటే 80 సినిమాల్లో లేనిది మీరు ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా మీకు ఇది. సో 80 సినిమాలు విని 80 సినిమాలు కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఆల్మోస్ట్ 80 అంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలో మీకు అంత బాగా నచ్చింది ఏంటి? అంటే మీ సైడ్ తీస్తున్నారన్నా, లేదంటే గోదావరి బ్యాక్డ్రాప్ నచ్చింది ఏంటి? మీ సినిమాలో ఏం బాగా నచ్చింది? ఎస్థెటిక్స్ బాగుంటాయి సార్ ఫిలింలో. అంటే మీకు స్టోరీ రాసిన పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ టైంలో ట్యాప్ చేస్తాడు అన్నీ. అంటే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర, దాని తర్వాత మీకు అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమాలాగా ఉంటుందా ఇది? వేరే డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్.
దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్, అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు, పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్. సుమంత్ ప్రభాస్ని హీరోగా ఎంచుకోవడానికి అస్సలు గోదావరి సంబంధం లేని, నేను ఎందుకంత కథకి నటుడిని చూశాను సార్, అంతే. దేర్ యాక్టర్స్ దే యాక్ట్ అంతే సార్. అంటే తిను ప్యాషన్ ఏంటనేది నాకు ముందు మా వంశీకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఇండైరెక్ట్ పరిచయం ఉంది సార్. తిను వెరీ ప్యాషనెట్ సార్. ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమాని మొత్తం 3 times టోటల్ రిహార్సల్ చేశాడు. నేను 230 పేజీల స్క్రిప్ట్ రాశాను, 230 పేజీలని 3 సార్లు టోటల్గా రిహార్సల్ చేశాడు. అన్న స్లాంగ్ ఎక్కడైనా నాకు డౌట్ వస్తే, అన్న ఎవరైనా ఏదేనంటే 1-2 సార్లు కష్టపడి చేశారండి. అంటే నాకు తెలిసి యాక్టర్ పని అదే సార్, అది చేస్తే చాలు సార్ ఏ డైరెక్టర్కైనా. అంతే. స్పెసిఫిక్గా ఈ రీజియన్ ఈ భాష అని ఏం చూడలేదు సార్. యాక్టర్ని కావాలి, యాక్టర్ని తీసుకున్నాను అంతే సార్. టీచర్గా మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? తను ఇందాక మాట్లాడిన గోదావరి స్లాంగ్ని బట్టి దర్శకుడిగా ఎలాగూ యాక్టింగ్ తీసుకున్నారు, స్లాంగ్ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా సార్. సేమ్ ఆన్సర్ సార్, వెరీ డెడికేటెడ్ సార్. నేను 200% సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు నేను ఒక సీన్ చెప్పినప్పుడు తను నా ముందు చేసిన దానికన్నా తనంతటి తను ముందు ఒక మిర్రర్ ముందు నిలబడి ఒక 100 సార్లు ట్రై చేసుకుంటాడు సార్. అన్న నేను ఏం చెప్తాను, కసిరెడ్డి గారు మా అందరిలో కసిరెడ్డి గారు గోదావరి స్లాంగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చు. సో అన్నని వెళ్ళి అడుగుతూ ఉండేవారు, అన్న నేనేమన్నా తప్పు చెప్తున్నాను ఒకసారి చూడవా అని. విజయ్ అని మా దాంట్లో స్లాంగ్ని చెప్పే అతను ఉన్నారు, తనని 1కి 10 సార్లు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆబ్వియస్లీ సక్సీడెడ్ కదా సార్ ఆ విషయంలో. మీరు ఇంకా సినిమాలో చూస్తారు సార్, ఇంకా బాగా మాట్లాడతారు సినిమాలో. Nidhi. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Nidhi. Hi, myself Hema Malini here. First of all, welcome to Tollywood. Thank you. So beautifully you are there in a trailer, teaser మొత్తంలో చాలా చాలా బాగున్నారు. How you choose this character? Who referred you for this project and what you will say? So I didn't choose this character, the film chose me because Okay. this is my very first project and there's not much to choose from actually. So when they had approached me, they had reached out to me after seeing my profile and sir called me in for an audition from Chennai. So he just gave me 3 pages of Telugu dialogues and he wanted me to deliver it in Telugu. So I just had to prepare it, come and perform, and he really liked it. And after that we went forward with the look test and everything and it just worked that way for me. What you like most in Godavari? In the entire shoot? Prawns. All the very All best. our producers had brought us prawns during the shoot, crab. So we ate a lot of that during shoot. సూపర్. సుభాష్ గారు, Thank you. మేడం మీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మేము చూసాము, చాలా షార్ట్ ఫిలిమ్స్ అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. అయితే ఎందుకు ఇంత టైం పట్టిందో ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి, మీకు యాజ్ ఎ డైరెక్టర్గా రావడానికి? యాక్చువల్లీ చాలా ప్రయత్నాలు జరిగాయి, ఒక సినిమా కూడా చేయటం జరిగింది. బట్ ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం. బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తెలుసు మీ నుంచి చాలామంది యాక్టర్స్ హీరోస్ అయిపోయి ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడు టచ్లో ఉంటాం మేము సుభాష్ తోటి, మా గ్యాంగ్ అంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదా మీకు ఇప్పటిదాకా రావడం? అలా లేదు మేడం. ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ ఫినిష్డ్ ద ఫిల్మ్ బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైమ్ నో మేడం. ఇది టైం అంతే. ఈ టైంకి రిలీజ్ అవ్వాలని ఉందేమో ఈ సినిమా గోదావరి గట్టుపైనతో, అంతే మేడం. యాక్చువల్లీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా జగపతి బాబు గారు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాం ఇవన్నీ అప్పుడే బాగా ఫేమస్ అయినాయి. అవన్నీ ఈ షూట్ లొకేషన్ అప్పుడు ఇవేనా అవి అంతే? ఆయన బేసికల్గా మంచి క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఉండేవారంటే సెట్లో క్యారెక్టర్లు ఉండేవారు, ఆఫ్ సెట్లో వీళ్ళకి ఫ్రెండ్స్లా ఉండేవారండి. ఆయనే సుమంత్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి పదండి మనం వెళ్ళి రోడ్డు మీద బజ్జీలు తిందాం లేకపోతే పానీపూరి తిందామని అడిగారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకెళ్లారు. ఈరోజు అతను చాలా ఎక్కువ మంది ఈరోజు ఎప్పుడైతే జగపతి బాబు గారు సుమంత్ వీళ్ళందరూ వెళ్ళి తిన్నారో ఆ రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అతని లైఫ్ ఇంకా చాలా బెటర్ అయిందని చెప్పారు. ఇట్స్ అ గుడ్ థింగ్. వెరీ హ్యాపీ టు నో దాట్. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ మేడం. సుమంత్ గారు, యాక్చువల్లీ
వై అన్నది తెలియదు కానీ ఆల్ ద తెలంగాణ హీరోస్ ఆర్ చూసింగ్ టు డూ ప్యూర్ తెలుగు ఫిలిమ్స్. ఇప్పుడు మొన్న తరుణ్ భాస్కర్ గారు కూడా ఓం శాంతి ఓం తోటి కంప్లీట్ డిక్షన్ అంతా మార్చుకుని మరి దే ఆర్ చూసింగ్ టు యాక్ట్, అంటే ఒక ఛాలెంజ్ని తీసుకుంటున్నారు. అండ్ మీరు కూడా అదే ఛాలెంజ్ని తీసుకుని గోదావరి గట్టు పైనతో రాబోతున్నారు. ఎన్ని డేస్ పట్టింది పర్టికులర్గా ఈ స్లాంగ్కి మీరు స్విచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి అంటే ఏం చెప్తారు? యా అండి, నేను ఇందాక అన్నట్టు ఫ్లోలో నాకు స్టోరీ నచ్చి మనిషి నచ్చి ఓకే చేసేసిన తర్వాత నాకు ఇంకా నేను న్యూట్రల్గా కూడా మాట్లాడొద్దు, ఓకే ఎమోషనల్ సీన్స్లో రెగ్యులర్ ఒరిజినల్ ఆ పీపుల్ ఎట్లా ఉంటారో అది అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత చూద్దాం జనాలు ఏమంటారో అని అనుకున్నాం. నాకు తెలుసు 2-3 months నాన్ స్టాప్. అండ్ షూటింగ్ అయిన 60 రోజులు కూడా ఎవ్రీడే రిహార్సలే. 6 to 6 షూట్ తర్వాత థాట్ రోజుకు 18 గంటలు మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. సో ఏదో డెలివరీ చేయడానికి ట్రై చేసినా మీరందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. డెఫినెట్గా మాకు మీ ఎఫర్ట్స్ అయితే బాగా నచ్చినాయి. షూట్ అయిపోయిన తర్వాత బాగా అలవాటైపోయిన ఒక పదం ఏంటి గోదావరి యాసలో అంటే ఏం చెప్తారు? లేదు అది నేను చిన్నప్పటి నుంచే ఉన్నాను. లేదు, అండి అనేది చాలా, ఆయ్ అనేది చాలా చాలా లవబుల్ మెలోడీ సాంగ్ లాగా ఉంటుంది ఇందాక అన్నట్టు. అవి ఒక్కటి నేను చాలాసార్లు వీళ్ళతో మాట్లాడేటప్పుడు, కసిరెడ్డనతో మాట్లాడేటప్పుడు కూడా ఆ స్లాంగ్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఏం చేస్తున్నారు ఆ జోన్లో పోతా, దాని తర్వాత అన్న స్లాంగ్ సుమంత్ ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని ఆయన స్లాంగ్లో చెప్తాడు నాకు అన్న. సో అట్లా 2-3 months పట్టిందండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు ఇక్కడ సో ఆల్రెడీ